सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री नृसिंह सरस्वती శ్రీ గురుభ్యో నమః। ఈ 13, 14, 15 అధ్యాయాలు గురు చరిత్రలో చక్కటి బోధన. ఇప్పుడు మనకి శిష్టాచారం అని ఇంకొకటి శాస్త్రాల్లో అది ఉందా ఇది ఉందా ఎన్నో రకాలైనటువంటి ఘర్షణలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చక్కగా గురు చరిత్రలో మనకు తెలియజేసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడండి, శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మము పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి స్మృతి అంటే, శృతి అంటే వేదాలు, స్మృతి అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని గుర్తులో ఉంచుకోడు. శృతి స్మృతి అనే రెండు కళ్ళు నేత్ర పురుష సదాచారం ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదట రెండింటినీ హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషులు ఆచారాన్ని స్వీకరిస్తాలి. ఈ 3ంటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని, ఏది శృతి స్మృతి సదాచారము అనేటువంటి ఆత్మసంతృప్తి 4 అన్నారు కదా, ఆ 3ంటికి తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం అంటే వేదాలలో ఉన్నటువంటి దానికి అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలిగిన వారు ఎవరు? అంత నిర్దిష్టంగా వాటిని తెలిపి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు. కనుక వేద సారమే వారుగా ఉంటారు. వారు వేదాలను వల్లించరు. వేదాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు చక్కగా వాక్యాల రూపంలోనూ కరతలామలకంగా తెలియజేస్తారన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. అందుకని అలాంటి ఆచరించిన వారు సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణము. వారు ఏం చెప్పారు, ఎలా జీవించారు, ఇదే మనకి ప్రమాణం అంట. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశిస్తున్నారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు. ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి 4 చతుర్వేదాలు ఉన్నాయి కదా, 4 పురుషార్థాలు. ఆ పురుషార్థాలకు అర్థం చెప్పగలిగినటు వాడే గురువు అంటున్నాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీయాశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. అందుకే ఎంతోమంది చూడండి, సద్గురుని ఆశ్రయించినటువంటి సామాన్యమైనటువంటి జనులు కూడా చరితార్థులై వారంతటిగా లోకం చేత వందనీయులవుతూ ఉంటారన్నమాట. దీనికి కేవలం ఏమిటి, వారు ఏ వేదాలను చదువుకున్నారు, ఏ వేదాసారమైనటువంటి గురువు చెప్పినటువంటి బోధనలే ఆచరించారు కాబట్టి అలాంటి దాన్ని లబ్ధి పొంది 10 మందికి ఆదర్శనీయులుగా జీవిస్తూ ఉన్నారన్నమాట. ఇక కథారంభంలోకి మనం ప్రవేశించినట్లయితే శ్రీ గురుడు కథ శ్రద్ధగా విని పులకించిపోయాడు. ఈయన చెప్తూ ఉంటే నిజంగా మొదటి నుంచి మనకి ఆ నామధారకుల్లో అటువంటి శ్రద్ధ పెళ్ళుబిగుతూ ఉంది కాబట్టి సిద్ధుడి నుంచి విశేషమైనటువంటి గురు కథామృతం మనకు అందుతూ ఉంది. కాబట్టి చరిత్ర ఎంత విన్నా నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలి కొన్న ఆవు వలె ఉంది. నేనెంత అల్పగున్నో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వలన భ్రష్టుడైన నేను వెనక కష్టాలు కొని తెచ్చుకున్నాను. గురి పశ్చాన ఎట్టి లోపం. అంటే ఇప్పుడు దాకా ఏమనుకున్నాడు, గురువు నన్ను ఎందుకో ఆశీర్వదించడం లేదు, మా వంశస్థులు ఆయనకు అది చేశారు ఇది చేశారు నిన్ను. కానీ గురువులో ఎప్పుడూ లోపం ఉండదు, ఆచరించే శిష్యుల్లోనే లోపం ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. ఆ సత్యాన్ని గ్రహించుకున్నాడు మన నామధారకుడు. అజ్ఞానాంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకి నేనెన్నటికీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది. దయతో వాటి తర్వాత శ్రీ గురుడు బద్రికాశ్రమం వాటి నుంచి సంగమానికి చేరాడన్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో సెలవీయండి అని సిద్ధయోగికి. ఇంకా కూడా చూడండి, ఆ చెప్పే వక్తకి
మనం అర్థం చేసుకొని భావస్పందనతో కూడినటువంటి స్పందన అని చేసినప్పుడు అతనిలో నుంచి మరింత జ్ఞానాన్ని మనం అందుకున్న వాళ్ళం అవుతామన్నమాట. అలా సిద్ధుడు కూడా ఇక్కడ పెట్టి నీ జన్మధన్మే శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువల్ల నీవు తరించడమే గాక సాటి వారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే కూడా మాకు కూడా ఆనందం కలుగుతుంది అని మరలా వివరాలు ఇలా శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7గురు స్వామికి ముఖ్య శిష్యులు. 7గురు ఆయనకి శిష్యులట. వాళ్ళు అందరికీ పేర్లకి చివర సరస్వతి అనేటువంటి బిరుదు ఉంటుంది. శ్రీ గురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరం చేరాడు. అది కారంజాలో కదా ఆయన జన్మించాడు, అక్కడికి చేరాడు. అప్పుడు వారి తల్లిదండ్రులు బోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా కూడా ఆయన దర్శించి పూజించారు. 9 సంవత్సరాల నాడు మన గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ సన్యాసిగా వెళ్ళినటువంటి బాలుడు మంచి పక్వమైన స్థితిలో మనకు అంటే అంతా కూడా అమిత ఆనందభరితులే కదా. మరి బిచ్చకు తమ ఇంటికి రమ్మంటే తమ ఇంటికి అని చెప్పి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆయన బిచ్చకు ఆహ్వానించారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలను అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్ళి బిచ్చ చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబవకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం సరిపదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరిన ఆ జన్మ సార్థకమయ్యింది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించయ్యా. ఇది నిజంగా ఎంతో సంసార సాగరం దాటించు రామాన్ని నిరంతరం ధ్యానించి ఆ రామనామాన్ని జపించి చరితార్థులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇక్కడ శ్రీ గురుణ్ణి ఆయన వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈ సంసార సాగరాన్ని నుంచి మమ్మల్ని దాటించు ఉద్ధరించు అన్న. అప్పుడు శ్రీ గురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారు. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది అని మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనవలను కూడా చూడగలుగుతారంటే మంచి ఆయుర్దాయాన్ని ఇచ్చాడనమాట వీళ్ళకి. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినదైన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని ఆ తల్లిదండ్రులకు అభయం ఇచ్చాడు నృసింహతీశ్వరుడు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయము తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానయ్యా అని చెప్పి స్వామికి విన్నవించుకుందట. కానీ అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అమ్మా స్త్రీలకు పతిసేవే పనుల మధ్య మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయన్ని సేవించు, గృహిణులకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నాడు. అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో కొంచెం చెప్పండి స్వామి, నా భవిష్యత్తు ఏంటో తెలియజేయండి అని కోరింది. శ్రీ గురుడు అప్పుడు చెప్తున్నాడు, సోదరి అయినా ఆమెలో ఉన్నటువంటి అవగుణాలను తెలియజేస్తూ ఉన్నాడు, దుష్కర్మను తెలియజేస్తున్నాడు శ్రీ గురుడు. అమ్మా నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగులు పెట్టి వాడిని విడదీశావు. ఈ జన్మలో నీ భర్తను నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. నువ్వు గత జన్మలో అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల మధ్యన పెట్టిన చిచ్చు ఏదైతే ఉందో ప్రస్తుతం నీ జీవితంలో అది కర్మగా రాబోతుంది. కుష్ఠురు నీకు ఈ జన్మలో నీవు ఇంకా కూడా ఏం చేసావు తెలుసా? పూర్వ జన్మలో ఒక ఆవును కొట్టి చంపావు, కాబట్టి ఈ జన్మలో నువ్వు కుష్టి రోగం అవుతావు అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా నన్ను క్షమించండి, ఇదే ప్రాయశ్చిత్తం అంటారు, పశ్చాత్తాపం అంటారు, ప్రాయశ్చిత్తం. ఇలా
నన్ను రక్షించు అని వేడుకుంది. శ్రీ గురుడామని ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వల్ల ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కునున్న భీమా నదీ తీరంలోని పాప వినేశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమర్జా నదీ సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడట. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో పూర్వం మునులు భూమిపై చెప్తాను విను. పూర్వము మునులట భూమిపై ఒడ్లు జల్లి ఏ రోజుకు ఆ రోజు తమ తపోమహిమ వల్ల వాటిని చక్కగా పండించుకొని తినేవారట. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు జల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయన ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తెస్తాడు. ఇప్పుడు భగీరథ ప్రయత్నం అనేది ఒకటి ఉంది కదా, మరలా అట్లా కాదు, గౌతమి దానికి చెప్తున్నాడు. కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురావాలి. జీవులన్నింటికీ ఆ నదీ స్థానం వల్ల సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును, దూడను, దర్భలతో సహా తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు. వెంటనే ఆవు కాస్త మరణించింది. ఇప్పుడు గౌతముడికి గోహత్యాపాతకం చుట్టుకుంది కాబట్టి భూమిపైకి ప్రాయచిత్తంగా ఏం చేయాలి? గోహత్య చేసినందుకు భూమి మీదకి గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు. అందుకే దీన్ని గౌతమి నది అని పిలుస్తారు అంటారు. అందే ఈ గోదావరి, ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీ గురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క 2 తీరాల్లోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం కూడా చేశారట. ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజీరకం అనే క్షేత్రానికి వచ్చాడు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీ గురుని దర్శనమయ్యింది మాధవారణ్య స్వామికి. తర్వాత అతడు శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీ గురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరుడులా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము. అందుకే గురువుని నరుడుగా భావించేవాడు ఎప్పుడూ కూడా ఉన్నత స్థితికి చేరుకోలేడనమాట. కాబట్టి లోకాలను ఉద్ధరించే జగత్స్వరూపి అయిన పరమపురుషులు మీ పాదస్పర్శనం వల్ల కృతార్థుడయ్యాను. శ్రీ గురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే ఈరోజు నీకు మా ప్రత్యక్ష దర్శనం కలిగింది అని చెప్పాడు. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీ గురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రము చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవం నాటికి అతను భోజనం చేసి 1 రోజులైంది. ఆ రోజు అతను కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే నిజమే కదా, పొట్ట కూటి కోసం ఎంతైనా తినండి, ఏ ఆహారమైనా తీసుకోండి, కాస్త అన్నం మనకి కడుపులో పడితే ఒక స్వాంతనగా ఉంటుంది. అటువంటి అన్నమే ఇతనికి గిట్టకుండా వచ్చినప్పుడు ఇతని బాధ వర్ణాతీతం. అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడు. తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివులు స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు. అది చూడండి, నిజంగా మనకి మన కర్మల పట్ల ఎరుక కలుగుతూ ఉంటుంది, కానీ మరలా మోహంలో పడిపోతూ ఉంటాం. ధిక్కరించాను, లేదా పేదలకు అన్నదానం చేయలేదో, లేకపోతే అతిథులను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారం అయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యబలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసమో అపహరించో, నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక ఉదూవలను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకు ఎందుకు వస్తుంది స్వామి?
ఈశ్వరుడిని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువుని నిందించానేమో, లేకుంటే నన్నే దైవం ఎందుకు అనుగ్రహించదు అని పరితపించే నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణ్ణి చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులకు పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునుగుతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురుని వద్దకు తీసుకొచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవు అందుకే పాల్పడుతున్నావంటే ఏంటి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేంది? పశ్యానికి నెలకొకసారైనా నేను భోజనం చేసి కూడా భరించరాని బాధ కలుగుతుంది. భోజనం చేస్తే అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వల్ల భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు గార్చాడు. అప్పుడు కరుణాసముద్రైన గురు, నాయన, ఈ క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీ గురుడికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీ గురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానం కడకంచి కాంచీపురం. కేవలం భక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. చూడండి, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క గురువు దగ్గరికి అయస్కాంతంలాగా ఆకర్షింపబడుతూ వస్తున్నాడు. సాయం దేవుడి వచ్చాడు. కానీ మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలు, గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరింది ప్రసాదిస్తాడు. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాన్ని, అంటే త్రివిధ తాపాలు అనేటువంటి వాటిని హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయిందని స్తుతించాడు. శ్రీ గురుడు అతని ప్రేమగా తమ దగ్గర కూర్చుండబెట్టుకొని, సాయం దేవా, నేను ఒక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతడు రోగానికి ముష్టాన భోజనమే మందు కనుక నీవు ఇతన్ని తీసుకెళ్లి మంచి భోజనం పెట్టు అని ఆదేశించి. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. స్వామి, నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడే. ఇతనికి భోజనం పెట్టి ఏదైనా జరిగితే బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది కదా ప్రభు, ఏంటో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నం గారెలతో కూడా కూడిన భోజనమే పరమ ఔషధం. నీవు సంకోచించక ఇతన్ని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి గురువు మీద భారం వేసి శిష్యమితంగా శ్రీ గురును కూడా భిక్షకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు శ్రీ గురుతో పాటు అందరూ సాయం దేవుని ఇంటికి వెళ్ళాం. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి గురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తం మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీ గురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు. తరువాత దంపతులు అందరికీ షడ్రసపోతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగం మాయమైపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. నిజంగా శ్రీ గురుని యొక్క అనుగ్రహం అనేది ఎలా ఉంటుందో చూడండి. ఆయన వాక్కే పరమ భాషిల్లుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన యొక్క మా వాక్కు అనే ఔషధం ద్వారా చక్కగా అతనికి ఆ యొక్క సమస్య అనేది తొలగిపోయింది. ఈ విధంగా గురుని యొక్క అపారమైన కరుణను మనందరం గ్రోలాలని ఆకాంక్షించుకుంటూ, జై గురుదేవ దత్త.